నువ్వెళ్ళు, నేనొస్తాను. గౌతమ్ సార్. చచ్చాన్రా బాబు, ఈ హెడ్ఏక్ ఏంటి ఇలా ప్రత్యక్షమైంది? ఏంటి సార్ ఇలా వచ్చారు? నా కోసమేనా? కాదు, డాక్టర్ కోసం. నేను డాక్టర్నే సార్. కదా, మీరు డాక్టర్ అని నాకే కోసా గుర్తు రాలేదు. సర్లేండి, ఇంతకీ ఎందుకు వచ్చారు సార్? నాకు డెంగ్యూ ఫీవర్ అని అనుమానంగా ఉంది, అందుకే వచ్చాను. అవునా? అయ్యో, ఈ సీజన్లో అందరికీ డెంగ్యూ, మలేరియా లాంటి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయండి. ఉండండి, మీ హార్ట్ బీట్ చూస్తాను. ఏం అవసరం లేదండి, నేను ఆల్రెడీ టెస్ట్లకని 1/2 లీటర్ బ్లడ్ ఇచ్చేసి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? అయితే ఓకే సార్. కానీ ఈ కోఇన్సిడెన్స్ చూసారా సార్? మనల్ని ప్రతిసారి ఏదో ఒకలా ఆ దేవుడు కలుపుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ డెంగ్యూ ఫీవర్ ద్వారా మనల్నిద్దరినీ ఇలా కలిపాడు. అలా అని మీరు అనుకుంటున్నారు, అంతేగాని దేవుడు కలపట్లేదు. లేదండి, దేవుడే డెంగ్యూ దోమ రూపంలో వచ్చి నా ప్రేమని దగ్గర చేశాడు. సర్లేండి, అయినా నేనే మీకు కాల్ చేద్దామనుకుంటున్నాను, ఈలోపు మీరే ప్రత్యక్షమయ్యారు. ఎందుకు కాల్ చేద్దాం అనుకున్నారు? వచ్చే సండే 24th నా బర్త్డే. ఓహో, డెవిల్ ఎంట్రీ ఆ రోజే అన్నమాట. మీరు తప్పకుండా నేను చెప్పిన స్పాట్ కి రావాలి. ఆ రోజు నేను చెప్పిన మాటలు మీరు వినాలి. కాదనకుండా నేనడిగిన గిఫ్ట్ మీరివ్వాలి. అంతే, ఇక నేనెప్పుడూ డిస్టర్బ్ చేయను. ఓకేనా సార్? సార్, మళ్ళీ చెప్తున్నాను, మీరు నా బర్త్డేకి వస్తున్నారు, నన్ను హ్యాపీ చేస్తున్నారు, ఇది ఫిక్స్. సార్, అర్జెంట్ కేసు ఒకటి ఉంది, వెళ్ళాలి. బాయ్ సార్. బాయ్. అయిపోయిందండి, వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఈ మందులు తీసుకోమన్నారు. గౌతమ్ గారు, ఏం చేస్తున్నారు? ఇంజెక్షన్ ఏమైనా నొప్పిగా ఉందా? ఉంటే? అది కాదు, నొప్పిగా ఉంటే. గౌతమ్ గారు, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. వెళ్దాం పదండి. ముందు మీరు పదండి. మావయ్య గారు, పద్మా, చంద్రమోహన్, ఇదిగో స్వీట్ తీసుకో. పద్మేది? గుడికెళ్ళింది వదినా. ఇదిగోండి మావయ్య గారు, స్వీట్ తీసుకోండి. ఏంటి స్వీట్స్? ఏంటి హడావిడి? అదే, గౌతమ్ నిర్దోషిగా విడుదలయ్యాడు మావయ్య, ముందు స్వీట్ తీసుకోండి. అలాగా? మీరు తీసుకోండి. మృణాల్ని, గౌతమ్ ఏ నేరం చేయలేదని ఝాన్సీ ప్రూవ్ చేసింది. తన మీదున్న సస్పెన్షన్ కూడా ఎత్తేశారు. ఝాన్సీ తన మాట నిలబెట్టుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. మృణాల్ని, ఇదిగో స్వీట్ తీసుకో. చూసారా డాడ్, నేను ఎంతో కష్టపడి కేసును ఒక కొలిక్కి తీసుకొస్తే మధ్యలో ఆ ఝాన్సీ వచ్చి గౌతమ్ని మ్యానిపులేట్ చేసి ఇప్పుడు క్రెడిట్ అంతా ఆ ఝాన్సీ కొట్టేసింది. నాకేమో అవమానాలు, తనకేమో సన్మానాలా? ఏంటి డాడీది? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? రే గౌతమ్, వెల్కమ్ రా. కంగ్రాట్స్ ఝాన్సీ. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ మేడం. ఎంతైనా నువ్వనుకున్నది సాధించావు కదా.
అందరి ముందు నువ్వు ఎలాగైనా క్రెడిట్ కొట్టేయాలి అనుకున్నావు, కొట్టేశావు. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను. ఈ కేసులో నువ్వు చూపిస్తున్న చొరవ, అత్యుత్సాహం అన్నీ ప్లాన్ ప్రకారం జరిగినవే కదా. మేడం, నాకు కేసు గెలిపించడం తప్ప వేరే ప్లాన్లు, ఉద్దేశాలు ఏమీ లేవు మేడం. అవునవును, అర్థమవుతూనే ఉంది. జనమంతా సెంచరీ కొట్టిన కోహ్లీని పట్టించుకోకుండా లాస్ట్ బాల్ 6 కొట్టిన ధోనీని భుజానికెత్తుకున్నట్టు వీళ్లు కూడా నేను చేసిందంతా మర్చిపోయి నిన్ను తెగ మోసేస్తున్నారు. యు ఆర్ సో గ్రేట్. ఝాన్సీ, ఏంట్రా గౌతమ్ది? నేను అసలు వాళ్ళతో మాట్లాడవద్దంటే నువ్వేమో తనకేదో దెబ్బ తగిలిందని హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళావంట. అంటే ఇద్దరూ కలిసే వెళ్ళి కలిసే వచ్చారన్నమాట. ఇప్పుడు నిన్నేమి అనలేను, కానీ ఇంకోసారి అలా చేయకు. ఝాన్సీ, నువ్వు నా మనవడిని కేసు నుంచి బయటకు తీసుకొచ్చినందుకు నీకెంత ఫీజు కావాలంటే అంత తీసుకో. మేమెంత డబ్బైనా వెనకాడకుండా ఇచ్చేస్తాం. అంతేగాని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మృణాళిని చెప్పినట్లుగా గౌతమ్ని మ్యానిపులేట్ చేసి నీ వైపు తిప్పుకోవాలని మాత్రం చూడకు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? సక్సెస్ఫుల్ అయ్యారు కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఆల్రెడీ మీ అక్క వల్ల ఈ కుటుంబం మొక్కలైంది. అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. మావయ్య, మీరెందుకలా ఝాన్సీని బాధ పెడుతున్నారు? ఇప్పుడు తనేం చేసిందని అలా అంటున్నారు? కమలా, ఏంటి ఎందుకు ఊరికే మధ్యలోకి వస్తున్నావు? నేను తనకి జాగ్రత్తలు చెబుతున్నాను. రేపేదన్నా అయితే ఈ కుటుంబం పరువు మొత్తం పోతుంది. నీకు అర్థమవుతుందా? ఝాన్సీ, మొన్న ఏమన్నావు? ఈ కుటుంబం మీ బావ కుటుంబమా? మీ బావ కుటుంబం నీ కుటుంబం అవుతుందా? అసలు ఏ రోజైతే వాడు మీ అక్క కోసం ఈ ఇంటి గడప దాటి వెళ్ళిపోయాడో ఆ రోజే వాడిని వెలేశాను. వాడికి ఇంటికి ఏ సంబంధం లేదు, ఎలాంటి రక్త సంబంధం లేదు. వాడికే ఇంటితో ఏ సంబంధం లేదు. అలాంటిది ఈ కుటుంబం నీ కుటుంబం ఎలా అవుతుంది? అలాంటి ఉద్దేశాలు నీ మనసులో ఏమైనా ఉంటే ఇప్పుడే చెరిపేసేయి. నాన్న, నువ్వు ఇక్కడికి వచ్చింది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి. అది కేవలం కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టే నీకు ఇంట్లో చోటు దక్కింది. అంతేకాని మా మనసుల్లో చోటు దక్కలేదు. ఏదేదో ఊహించుకొని సంబంధాలు, రక్త సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేయకు. మళ్ళీ చెబుతున్నాను, మీరు వేరు, మేము వేరు. జీవితంలో నేను గీసిన గీత చెరిగిపోదు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే అందరికీ మంచిది. అర్థమైందా?
అలాగే సార్, అర్థమైంది. మీ మనవణ్ణి ఈ కేసు నుంచి కాపాడినందుకు నాకు చాలా మంచి కానుకే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. ఏంటి, నేను నిజంగా అలా చేస్తున్నానా? హద్దు మీరి ప్రవర్తిస్తున్నానా? గౌతమ్ గారితో సరదాగా ఉండకూడదా? ఉంటే నా వల్ల మా అక్క బావలకు కూడా చెడ్డ పేరు వస్తుందా? ఏంటిది? ఝాన్సీ, నీ గురించి మా మావయ్య వాళ్ళకి అర్థం కావడం లేదు, అందుకే అలా మాట్లాడారు. నువ్వేం అవి మనసులోకి తీసుకోకు. ఈరోజు నువ్వు నా జీవితాన్ని, ఈ ఇంటి పరువుని, గౌతమ్ ఫ్యూచర్ని కాపాడావు. నీది చాలా గొప్ప మనసు ఝాన్సీ. నేను మీకు కీడు చేయాలని చూస్తే నువ్వు మాత్రం అవేవి మనసులో పెట్టుకోకుండా నా బతుకుని నిలబెట్టావు. ఈరోజు ఈ కుటుంబం ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం నువ్వే. చాలా థ్యాంక్స్ ఝాన్సీ. నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోను. జీవితాంతం నీకు రుణపడుంటాను. పిన్ని, Congrats, పిన్ని. యు ఆర్ గ్రేట్ పిన్ని. అవును పిన్ని, బాబాయ్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు కదా, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. కమలమ్మ అందరికీ ఇంట్లో స్వీట్స్ పంచి పెడుతుంది. హా, ఇదిగో పిన్ని, నువ్వు కూడా తిను. వద్దమ్మా, మీరు తినండి. ఏమైంది పిన్ని, ఎందుకు డల్ గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు అలా ఉన్నావు? బాబాయ్ని ఇంటికి తీసుకొచ్చినందుకు నువ్వు హ్యాపీగా ఉండాలి కదా. చెప్పు పిన్ని, ఎందుకు అలా ఉన్నావు? అదేం లేదు నాన్న. సరే, నేను మళ్ళీ వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, సరేనా? ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళబొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా?
మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. వనమే ముళ్ళైతే కంచెలెందుకు, కలలే కథలై ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. పయనం నీదా ప్రేమ, ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా? ఏదేదో ఊహించుకొని సంబంధాలు, రక్త సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేయకు. కళ్ళలో నీరు నీవే, గుండెలో కూత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా, దైవం కరుణి. ఝాన్సీ, ఏం ఆలోచిస్తున్నావు ఝాన్సీ? మా డాడ్ అన్న మాటల గురించా, గౌతమ్ విషయంలో నీ ప్లాన్స్ బెడ్స్ కొట్టాయనా? నీ గురించి ఏమో అనుకున్నాను. నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను, కానీ నువ్వు మామూలు దానివి కాదు ఝాన్సీ. మనుషుల్ని ఎమోషనల్ గా మాయ చేయడంలోనూ, మాటలతో బుట్టలో వేసుకోవడంలోనూ ఎవరైనా నీ తర్వాతే. మేడం, మీరు అనవసరంగా మాటలు జారుతున్నారు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటే నేను నీకు మర్యాద ఇచ్చేది? నాకు పెళ్ళై ఇన్నేళ్లైనా నేను అత్తారింటికి వెళ్లకుండా మా నాన్న దగ్గర నేను గ్రేట్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్నాను. ఆయన నన్ను శభాష్ మృణాల్ని అంటూ మెచ్చుకోవాలని ఎన్నో అవమానాలను భరిస్తూ ఇక్కడే ఉంటున్నాను. నేనేంటో మా నాన్న దగ్గర నిరూపించుకోవాలని ఒక్క అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాను. అలాంటిది రాక గౌతమ్ సస్పెన్షన్ కేసు రూపంలో నాకు ఒక్క అవకాశం వచ్చింది. కానీ బంగారం లాంటి ఆ అవకాశాన్ని నీ మెప్పు కోసం గద్దలా తన్నుకుపోయావు. ఇప్పుడు నన్ను ఫెయిల్యూర్ గా నిలబెట్టావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మేడం, అలా అనుకోకండి. మీరు ఆ కాల్ డేటా యూజ్ చేయకుండా ఉంటానంటే గౌతమ్ గారు అసలు మిమ్మల్ని వద్దనేవారే కాదు. ముందు మీరు అదే అర్థం చేసుకోండి. కథలు చెప్పకు. ఏదైతేనే నువ్వు నన్ను దెబ్బ కొట్టావు. మా నాన్న నా మీద పెట్టుకున్న కాస్త నమ్మకాన్ని కూడా తుడిచిపెట్టేశావు. ఇంతవరకు నా జీవితంలో ప్రత్యర్థులే కాని శత్రువులు ఎవరూ లేరు. కానీ ఫస్ట్ టైం నువ్వు శత్రువైపోయావు. నిన్ను శత్రువుగా డిక్లేర్ చేస్తున్నాను. నా లైఫ్ అంబిషన్ ని నాకు కాకుండా చేసి బద్ధ శత్రువైపోయావు. యు ఆర్ మై ఎనిమీ. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. నేను చెప్తా, నువ్వు విను. ఇక నుంచి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని ఆకాశమంతా మలుచుకొని నిన్ను నాశనం చేస్తాను. ఏ గెలుపు చూసుకొనైతే నువ్వు ఇంత ఎగిరెగిరి పడుతున్నావో జీవితంలో నీకా గెలుపు లేకుండా చేస్తాను. జీరో నుంచి స్టార్ట్ అయిన నిన్ను మళ్ళీ అదే జీరోకి తీసుకొస్తాను. ఈ క్షణం నుంచి నేను వేసే ప్రతి అడుగు నీ పతనం కోసమే. ఇక నుంచి నువ్వు బతికే బతుకు ఈ మృణాలిని కనుసైగల్లోనే నడుస్తుంది.
ఈ మృణాలిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండు. అక్క వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చావు? వాళ్ళు అనాథ పిల్లల కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, అందుకే ఇచ్చాను. ఓహో, నువ్వు కూడా అనాథవే కదా. ఇది నువ్వు సెలబ్రేషన్ చేసుకునే టైం, ముందు తీసుకో. నా పుట్టినరోజు నాడే తనకి నా మనసులో మాట చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడే నీ మనసులో ఉండే మాట చెప్పేయి. ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుతుంది.